చిత్తూరు జిల్లా కుప్పం మా వారసత్వ భూమిని మా ప్రాణాలను మా చిన్నాన్న వాళ్ళ నుండి కాపాడండి అంటూ ముఖ్యమంత్రికి దండికుప్పం గ్రామానికి చెందిన పేద రైతు వెంకటేష్ నాయుడు ఆవేదన. శాంతిపురం మండలం దండికుప్పం గ్రామ నివాసి అయిన వెంకటేష్ నాయుడు 65, భార్య 54, వీరికి 5 మంది ఆడపిల్లలు. ఆర్థికంగా వెనకబడి ప్రతిరోజు కూలి చేసుకుని బతుకుతున్నారు. అయితే వీరి వారసత్వంగా వస్తున్న భూమిని మతిస్థిమితం లేని తన తండ్రి వద్ద సంతకం చేయించుకుని మాకు న్యాయం జరగని పక్షంలో మేమందరం కూడా ఆత్మహత్య సిద్ధంగా ఉన్నామన్నారు. శాంతిపురం మండలం దండికుప్పం గ్రామస్తుడు నేను మా చిన్నాయన కొడుకులు మా చిన్నాయన మా తెలివితేటల నుంచి కొట్టి ఇండ్లు కానీ భూములు కానీ భాగం వేయలే మాకు. నాకు 5 ఆడబిడ్డలు. నీకు ఆడబిడ్డలు ఇంకేం హక్కుని తరిమి కొట్టారు స్వామి. మాకు న్యాయం చేయాలి స్వామి. 7.5 ఎకరా 7 ఎకరాలు 8 ఎకరాలు ఉంది. దాంట్లో మా నాయన తావు నుంచి వాళ్ళు మా చిన్నాయన వాళ్ళు కొట్టి మాకు బాగా ఇండ్ల తావు నుంచి ఏమీ లేదు స్వామి. మా దండికుప్పం గ్రామము పెద్ద మనుషులు ఎవరు మాకు సపోర్ట్లే. మీరే కాపాడాలని నా బిడ్డల్ని 5లో నాకు న్యాయం స్వామి. కొట్టారు నా బిడ్డలంతా ఇట్లా ఏడ్చాలి కొట్టారు స్వామి. నాకు న్యాయం చేయండి స్వామి. బాబన్నా నీకు పాదాలు మొక్కుతుంది స్వామి. నాకు ఒక దేవుని మాత్రం ఆపత్నిక మిమ్మల్ని మరిలాడినాను. మేము మామ తావు నుంచి రామారావు తావు నుంచి మేము మీ పాదపద్మ తావు నేను ఒక బిడ్డ మాత్రం నాకు న్యాయం చేయండి స్వామి. మాది శాంతిపురం మండలం దండికుప్పం గ్రామం. మాది మా నాయన పేరు వెంకటేశులు, మా తాత పేరు చిన్సుబ్బన్న. మా తాత కూడా పుట్టిన వాళ్ళు 3 మంది. పెద్ద తాతకి ఒక కూతురు ఒక కొడుకు, చిన్న తాతకి 4 కొడుకులు ఒక కూతురు. వాళ్ళకి భాగం ఉందంట, మా నాయన భాగం లేదనేసి మేము అడిగితే మమ్మల్ని పట్టుకొని దౌర్జన్యంగా కడుతున్నారు. న్యాయం చేయండి సార్. మీరే మిమ్మల్ని నమ్ముకొని వచ్చినాము, న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాము. మా తాత కూడా పుట్టిన వాళ్ళు 3 మంది. మా నాయనకి ఏది భాగం ఇవ్వలేదు. పొలంలో ఏమైనా వేస్తా ఉంటే కూడా దున్నేస్తా ఉన్నారు, దౌర్జన్యం చేస్తా ఉన్నారు. అక్కడ చేను కాడికి వెళ్తే కూడా తెరిమి కొడుతున్నారు, చాకులు ఎత్తుకొని వస్తున్నారు పొడి చేస్తామనేసి. మీరు న్యాయం చేస్తామని మిమ్మల్ని నమ్ముకొని వచ్చిందాం స్వామి. మీరు న్యాయం చేయండి సార్. మీరు ఆయన పేరు శ్రీనివాసులు, వాళ్ళ కొడుకులు మంజునాథ్, మా చిన్నత్త అత్త వండుకొని చిన్నక్క, వాళ్ళ కొడుకు సురేష్, ప్రమీల, చిన్నక్క, చంద్రమ్మ, మంజునాథ్, ఇంతమంది అంబిక దౌర్జన్యం చేస్తున్నారు సార్. ఏముంది మీరే న్యాయం చేయాలా, మిమ్మల్ని నమ్ముకొని వచ్చిందాము. 12 గంటలు వస్తే నైట్ లో వచ్చి 12 గంటలు అయిందంటే ఇంటి తలుపులంతా పగలు కొడతారు. వచ్చి కొట్టేసి జుట్లంతా ఈడ్చుకొని పోతారు, తరతరాన్ని ఈడ్చుకొని పోయి కొడతారు. ఊరు ఖాళీ చేసుకోండా లేదంటే చంపేస్తామని బెదిరిస్తా ఉన్నారు. మీరే న్యాయం చేయాలా, మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన్నాము. మా తాత భాగం మాకు తీసియండ, ఇంకేమీ మేము అడగలేదు. చంద్రబాబు నాయనకి నమస్కారము. మాకు దేవుడు నాకు న్యాయం చేయాలా. 20 ఏళ్ళ నుంచి మేము నా బిడ్డలు వేసుకొని మాకు 3ఇంట్లో భాగం కూడా లేదు అని అన్యాయంగా దారుణంగా కొడుతూ ఉన్నారు. దండికుప్పము శాంతిపురం మండలము. ఇట్లా అంగన్వాడీలో ఉంటే కూడా నిన్ను పెట్టలేదు, నీ చేస్తామని చెప్పి అందరినీ ఎగ్గబోసి ఏమేమో అన్యాయం చేసి రేయంతా కరెక్ట్గా 12 గంటల రేత్రికి వచ్చి నా బిడ్డల్ని మా ఇంటిని అంత అన్యాయంగా చేసి మాకు న్యాయం జరగాలి స్వామి. మమ్మల్ని ఏమన్నా మాకు న్యాయం జరిగి మాకు అన్ని ఇది చేస్తే మేము బతుకుతామో లేకుంటే పోయి ఆత్మహత్య చేసుకుంటాం. వాళ్ళు బాగలేదు. 5 మంది ఆడబిడ్డలు మా ఆయన పానాలు బాగలే, ఆపరేషన్ అయింది. మాకు ఎవరు దాపలేదు. ఊర్లో పని చెప్తే భయపడతారు, వాళ్ళని చూసి అందరూ భయపడతారు. ఇంక మేము ఎట్లా బతకాలా జాగాలా. మా మీద ఉండే ఆస్తి ఎత్తి వాళ్ళ తాత పైన రాసుకొని శాసపు పైన ఈ పొద్దు మీకు భాగం లేదు, మీకు ఆడబిడ్డలు 5 మంది ఆడబిడ్డలు మేము ఇచ్చేయలేదు, మీరైతే మీరు ఉండేదాకా దున్నండా చేయండి నాకు వాటిని బయట తిరుగుతాము. మాకు తెలియదు తక్కువ స్వామి. మా ఆస్తిని రాసుకొని ఇచ్చినారు. ఈ పొద్దు మీకు లేదు, మీరు పోండా అంటారు. మేము ఏ రకంతో నా బిడ్డలు పోయేది. మాకు ఆస్తి లేదంటే మేము ఏడపోయి బతికేది, ఆ రోడ్డు పైన పోయేది. ఇండ్లు లేదు, న్యాయంగా ఏది లేదు. భూమి బుడ్డు లేకుంటే ఏడ అంగన్వాడీలో పని చేస్తా ఉంటే కూడా నిన్ను తీసే ఏ సిటికి వేసేసి అనుకుని పెడితే పూడుస్తామని అంటూ ఉంటారు.
నేను దాంట్లోనే జీవనం చేసుకుంటాను. వేసిండారు ఇలా శనక్కి వేసినప్పుడు ఇది మాకేసేస్తుంది, నీకు ఆస్తి లేదు అనేసి దున్నేసి అధ్వానం చేయనారు. ఊర్లో పోయి చెప్తే నువ్వు ఎవరిని అడిగి నువ్వు దాన్ని దుంతివి చేసి నీ పైన ఏమైనా ఉందా అని అడుగుతారు. ఏమి చెప్పినా నేను నెరుకుతాము పొడుస్తామంటారు. శాఖలు ఎత్తుకొని వస్తారు 12 గంటల రేతుల్లో, మచ్చు కత్తులు దన్నికేట్లు ఎత్తుకొని బిడ్డలు దారుణంగా ఇండ్లతో ఉండే బిడ్డల్ని ఈడ్చుకొని పోయి అన్యాయం పుట్టిస్తారు. మమ్మల్ని కాపాడాలి స్వామి చంద్రబాబు నాయుడు, మమ్మల్ని కాపాడి న్యాయం జరగాల మాకు, లేకుంటే మేము ఆత్మహత్య చేసుకుంటాం. నేను నా బిడ్డలు మా ఇంటి ఆయన, మాకెవరూ దాపలేదు. ఊర్లో పోతే అందరూ భయపోతారు, చాలా రౌడీలు. మాకు న్యాయం జరగాల.